గ్లోబ్ ట్రాటర్ అంటే ఏం చేస్తారు రాజమౌళి గారు అసలు? ఏం ప్లాన్ చేశారు? గ్లోబ్ అనే వర్డ్ పెట్టారు. అండ్ మొన్న ఆ మధ్య టైటిల్ కింద 'మహారాజ్' అని ఒకటి, 'జన్ 63' అని ఇంకోటి వినిపించింది. ఫైనల్లీ వారణాసికి ఫిక్స్ చేశారు. అసలు ఏం అర్థమయ్యేది కాదు ముందు. జక్కన్న ఏం చేస్తున్నారు అని. ఒక పిక్చర్ దింపినప్పుడు హీరో శివభక్తుడు అని చెప్పడానికి రెఫరెన్స్‌గా మెడలో చూస్తే శివనామం, మూడో కన్ను, త్రిశూలం, శివడమరుకం, నంది ఉన్నాయి. ఇప్పుడు టైటిల్ చూస్తే వారణాసి. క్యారెక్టర్ పేరేమో రుద్ర. శివుడి పేరు. రుద్రుడు నంది మీద త్రిశూలంతో ఉగ్రరూపంతో రావటం. వీడియోలో చూస్తే కంప్లీట్లీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఇది రామాయణంకి, రాముడికి కనెక్ట్ అవ్వటం. విష్ణు రూపాల్లో ఒకటైనా రాముడుగా మహేష్ బాబే కనిపిస్తున్నారు. శివుడి రూపాల్లో ఒకటైనా రుద్రుడుగా కూడా మహేష్ బాబే కనిపిస్తున్నారు. ఇద్దరు టైం ట్రావెల్ వల్ల కలవటం. త్రేతాయుగంలో అప్పుడు కుంభకర్ణుని చంపిన రాముడు మళ్ళీ ఇప్పుడు చంపడానికి శివభక్తుడైన రుద్రుడి ద్వారా వస్తే అసలు వరల్డ్ బిల్డింగ్, శివ విష్ణు రెఫరెన్సెస్, కనెక్షన్ టు త్రేతాయుగం, టైం ట్రావెల్, దేనికోసమో గ్లోబ్ మొత్తాన్ని హంట్ చేయడాన్ని చూస్తుంటే రాజమౌళి గారు గ్లోబల్ లెవెల్లో షేక్ చేయబోతున్నట్టుగా ఉంది. ఈసారి రాజమౌళి గారు గ్లోబ్‌నే ఏలేయాలని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఏం కాన్సెప్ట్ మాస్టర్! ఏం విజువల్స్! ఏం వరల్డ్ బిల్డింగ్! ఏం కనెక్షన్! ఏం టైమ్ లైన్ అండ్ టైమ్ ట్రావెల్! అసలు ఊహిస్తేనే పిచ్చెక్కేస్తుంది. నాకసలు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇదేంటండి ఏదో ట్రెజర్ హంట్ టైప్ అయ్యి ఉంటదనుకుంటే, ఒక్కసారిగా ఇది అంతకు మించి ఎన్నో రెట్లు అనేలా దింపిన ఆ వీడియో దెబ్బకి షాకయ్యా. ఆ కాన్సెప్ట్ ఒక ఎత్తైతే, అందులోని ఆ డీటెయిలింగ్స్ చూస్తే బుర్రపాడు. ముందు అలా చూస్తూ వెళ్ళా. ఏంటబ్బా లాస్ట్‌లో మాత్రమే మహేష్ బాబు ఉన్నారు. మరి ముందు ఉన్న షాట్స్‌లో అసలు ఏమేమి ఉన్నాయని ఒకసారి కొద్దిగా స్లోగా వెళ్లి చూస్తే, జక్కన్న దాచిపెట్టిన ఎన్నో థింగ్స్ బయటికి కనిపించాయి. ఏవేంటివి నేను ఈ వీడియోలో అబ్జర్వ్ చేశానో, ఆ థింగ్స్ ఏంటి అనేది బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానెల్‌ని చెక్ చేయండి. అండ్ మన మూవీ మ్యాటర్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్ 63 చాలా అర్థం ఉంది దీంట్లో. ఒకానొక టైంలో టైటిల్ కింద ఇదే పెట్టాలి అని అనుకున్నారు. అసలు ఇది ఎలా లీక్ అయిందో తెలీదు కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. రాములు వారికి పూర్వీకులు ఉన్నారు, అలాగే వారసులు ఉన్నారు. రాముడి యొక్క ఫ్యామిలీ ట్రీ మొత్తంలో చూస్తే ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందిన 63వ జనరేషన్‌కి చెందిన వారసుడు. ఆయన తర్వాత ఆయన కుమారులు లవ మరియు కుష. వీళ్ళు 64వ జనరేషన్ కిందకొస్తారు. అలా రాముడి దగ్గర నుంచి ఒక 63 జనరేషన్స్‌కెళ్తే అక్కడ పుట్టిన వ్యక్తే రుద్రుడు. రాముడి వారసుడిలాగా. అప్పుడు రాముడు కుంభకర్ణుని చంపితే ఇప్పుడు ఈ రుద్రుడు అంటే ఇక్ష్వాకు వంశానికి రాముడు 63వ వారసుడైతే రాముడికి 63వ వారసుడైన రుద్రుడు కుంభకర్ణాకి రెఫరెన్స్‌గా వచ్చిన క్యారెక్టర్ అయిన కుంభాని కాశీలో, వారణాసిలో కుంభీపాకం చేస్తాడేమో అని నా ఫీలింగ్. మేబీ అందుకే జన్ 63 అంటే జనరేషన్ 63 అని వచ్చేలా పెట్టారేమో అని. మీరు చూస్తే రామాయణంలో అసలైన ఘట్టం రాముడు, రావణుడి యుద్ధం. ఈ రామాయణంకొచ్చినప్పుడు రాముడు కుంభకర్ణుడిని చంపే షాట్ మీద ఫోకస్ పడిద్ది. సో, అప్పుడు రాముడు వర్సెస్ కుంభకర్ణుడు అయితే, ఇప్పుడు అదే యుద్ధం ఈ కలియుగంలో వేరే ఒక రీజన్ వల్ల రుద్ర మరియు కుంభ మధ్య జరగబోతున్నట్టుంది. క్లియర్‌గా చెప్పాలంటే రామ వర్సెస్ కుంభకర్ణ అనే ఈ వారణాసి అని. ఎందుకని అలా అంటే కుంభకర్ణుడి రిఫరెన్స్ లాగానే ఉంది. ఏదో జస్ట్ పేరు మ్యాచ్ అయిందని కాదు. రామాయణం చూస్తే కుంభకర్ణుడికి ఒక కోరిక ఉండేది. దేవుళ్ళందరికీ రాజైన ఇంద్రుడవ్వాలని. ఇంద్రసేన రాజ్యాన్ని ఏలాలి అని. ఒక పెద్ద తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడొచ్చి ఏంటో అడుగు అని అన్నప్పుడు సరస్వతీదేవి ఇంద్రసేనకి రాజు బదులు నిద్రసేనకి రాజు అవ్వాలి అని పలికేలా చేసిద్ది. బ్రహ్మ వెంటనే తదాస్తు అనడంతో అలా మొత్తం 6 మంత్స్ స్లీప్ అనేది వస్తది. ఆ తర్వాత రావణుడు కుంభకర్ణుడి ఆకలి తట్టుకోలేక మళ్ళీ బ్రహ్మని ఇంకో వరం అడిగి కొద్దిగా మారుస్తాడులే గాని. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కుంభకర్ణుడికి ఇంద్రుడవ్వాలని ఉన్న కోరిక. అయ్యాక ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలీదు. ఎందుకంటే తండ్రేమో బ్రాహ్మణుడు, కానీ తల్లేమో అసురుల వైపే ఆమె. రాక్షసుల వంశానికి చెందిందామె. ఇదే తరహాలో ఇప్పుడు కుంభా దగ్గరికొస్తే కుంభాకి కూడా ఏదో కావాలి. చాలా చోట్ల మనుషులు ఏదో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని షాట్స్. ఇక్కడ ఈ షాట్‌లో అంటార్కిటికాలోని ఆ ఐస్ షెల్ఫ్ మీదకి ఎక్కుతున్నారు. పైగా దేనికోసమో వెతకాలని అలా ఎక్కే ప్రయత్నంలో ముగ్గురు కింద పడిపోయిన షాట్‌ని గూడా చూడొచ్చు. అది మనం కెమెరా నీళ్ల లోపల షాట్ పడినప్పుడు కనిపిస్తది. అక్కడ మంచుగడ్డల్లో ఫ్రీజ్ అయిన ఓల్డ్ పైరేట్ షిప్పే గాదు, కింద ముగ్గురు మనుషులు నీళ్లలో పడినట్టు కూడా ఉంటది. ఇంకా వరాంచల్లో కూడా దేవి చిన్నమస్తా విగ్రహమే గాదు. పైన పడుతున్న మందాకిని, పక్కనే కాపాడాలని ట్రై చేస్తున్న రుద్ర, కింద పూజలు చేస్తున్న ఋషే గాదు. కుంభ మనుషులు గూడా అక్కడ దేనికోసమో ఉండడాన్ని చూడొచ్చు. ఈ సైడ్‌లో చాలా మందుంటారు మీరు జూస్తే. ఇక వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్ అయిన దీని దగ్గర చాలానే ఉంటదనిపిస్తుంది. ఈ షాట్‌లో రామాయణంలోని లంకా నగరం యుద్ధం సమయంలో రథంతో రుద్రుడు కుంభాని వెనక వేసుకొని హనుమంతులు వారి తోక మీద వెళ్తున్న షాట్ చూస్తే 2 పాజిబిలిటీస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది టైమ్ ట్రావెల్ పట్ల.
అక్కడికి వెళ్తారు అంటే డెఫినెట్లీ ఇది టైం ట్రావెల్ వల్లే. గ్లోబ్ ట్రాటరే కాదు, ఇది టైం ట్రాటర్ అని కూడా ఆల్రెడీ చెప్పేశారు ఎస్ఎస్ఆర్ ఇక్కడ. సో నా పాయింట్ నెంబర్ 2 అదే, టైం ట్రావెల్. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి సంజీవని చెట్టు కోసమా అని. నాకెందుకో కుంభాకి సంజీవని ఔషధం కావాలనుకుంటా. ఆ అమృత ఔషధం కోసమే వెతుకుతున్నాడేమో. తన మనుషుల్ని భూమి మొత్తాన్ని సోదా చేయమని పంపాడేమో. ఇక ఫైనల్‌గా అది ఈ యుగంలో లేదని టైం ట్రావెల్ చేసి రామాయణంలో ఆ యుద్ధం జరుగుతున్న సమయానికి వెళ్ళి లక్ష్మణుడి కోసం తెచ్చిన సంజీవనిని తాను వాడి తన కాళ్ళని, చేతుల్ని తెచ్చుకోవాలని ప్లాన్ చేసినట్టు. అందుకే ఆ టైం ట్రావెల్ కోసం రుద్రాని తెచ్చుకున్నాడేమో అని. టైం ట్రావెల్ గురించి సీక్రెట్స్, దాని గురించి చేసిన ఎన్నో హిడెన్ సీక్రెట్స్ అన్ని రుద్ర ద్వారా ఛేదించి ఫైనల్లీ టైం ట్రావెల్ చేస్తాడేమో ఆ సంజీవని కోసం. దీని మీదే పాసిబిలిటీ 2 నేనేమనుకుంటున్నానంటే యుద్ధాన్నే మార్చాలనేమో. అంటే రాముడు వానరసేన కాకుండా అసురులు గెలవాలని అక్కడికి వెళ్ళి యుద్ధాన్ని, ఫ్యూచర్‌ని మొత్తం మార్చాలనా? అప్పుడు కుంభకర్ణుడు అన్నకి ఇచ్చిన మాటతో యుద్ధం చేసి చనిపోతే ఇప్పుడు ఈ కుంభ అది మార్చి గెలిచేలా చెయ్యాలని అనుకుంటున్నాడా అని. మేబీ అసురుల వారసుడై ఉండొచ్చు కుంభ. కానీ కుంభకేం తెలుసు, నువ్వు వెళ్తే నీతో పాటు అది జరగకుండా చూడ్డానికి ఇంకొకరొస్తారని. కుంభకర్ణ కోసం కుంభ వెళ్తే రాముడి కోసం రుద్ర. ఆర్ఎల్స్ ఇవేవీ కాదు, ఇంకేదన్నా స్పెషల్ పవర్ కోసమా అనేది కూడా అయ్యుండొచ్చు. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి కుంభకర్ణుడి డెత్ చూస్తే రాముడు బ్రహ్మాస్త్ర యూజ్ చేసి ముందుగా కుంభకర్ణుడి కాళ్ళు కట్ చేస్తారు, తర్వాత తల. ఇక్కడ కూడా కుంభాకి చూస్తే కాళ్ళు వర్క్ అవ్వు. అండ్ అలాగే ఇంకోటి చూస్తే మహేష్ బాబు మీట్స్ మహేష్ బాబు. అంటే రుద్రాగా యాక్ట్ చేసే మహేష్ రాముడిగా యాక్ట్ చేసే మహేష్ని కలుస్తారు. ఇంకా డీప్గా మాట్లాడితే యాజ్ సినిమా పిఓవి శివ మీట్స్ విష్ణు అనొచ్చు. నాకెందుకో అలా అయిద్దేమో అనిపిస్తుంది. సినిమా కనెక్షన్ రామాయణంకి ఉంది, కానీ రుద్రుల్లో ఒకవేళ శివుడు దూరితే ఇక్కడ రుద్రుడు శివుడు అయ్యుంటే రామాయణం యుద్ధం సమయంలో శివుడు రూపమైన రుద్రుడు విష్ణువు రూపంలో ఉన్న రాముడు ఇద్దరూ ఒకరినొకరు కలిసినట్టే. పాయింట్ నెంబర్ 4, ఒక్కో షాట్లో ఏంటి అని చూసుకుంటూ వెళ్దాం. ముందైతే ఈ షాట్తో ఓపెన్ అయ్యిద్ది వారణాసి 512 సిఈలో. అంటే కామన్ ఎరా. ఇలా యూస్ చేయడం బాగుంది. యాక్చువల్లీ ఇలా యూస్ చేయడం చాలా బాగుంది. అందరూ ఏడీ బీసీ యూస్ చేస్తారు, కానీ ఎస్ఎస్ఆర్ సిఈ బీసీఈ యూస్ చేయడం సూపర్ ఉంది. ఈ షాట్లో మీరు కనుక జూమ్ చేసి చూస్తే అక్కడ ఒక ఋషి యాగం చేస్తున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత షాటే మనకు అది జూమ్ చేసి చూపిస్తారు ఋషి యాగం గురించి. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్ పట్టడం 2027లో, అంటే ఇంకో 2 ఇయర్స్లో రిలీజ్ అయ్యే ఇయర్కి పెట్టారు ఇక్కడ. అంటే మనకి ఇప్పుడు జరుగుతుందనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు థియేటర్లో చూస్తే. రోజ్ ఐస్ షెల్ఫ్ గురించి ముందే చెప్పాను, అక్కడ ఏం జరుగుతుంది అని వెతుకులాట గురించి. నెక్స్ట్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజరో దగ్గర పారాగ్లైడింగ్ రుద్రనే అయి ఉండొచ్చు. అది అలా డే టైం నుంచి నైట్ టైంకి షిఫ్ట్ అయింది. ఇక్కడ రుద్ర మంకీని సేవ్ చేస్తున్న షాట్. అక్కడ పడవ మీద ఉంటాడు రుద్ర, వెనుక కుంభాని అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మందాకిని కూడా చూడొచ్చు. ఆ తర్వాత వచ్చేసి అది అలా వనాంచలకి ఓపెన్ అయింది. దీని గురించి కూడా ముందే చెప్పాను. ఇక అక్కడి నుంచి త్రేతాయుగంకి షిఫ్ట్ కొట్టిద్ది 7200 బీసీఈకి. లంకానగరంలో యుద్ధం సమయానికి వానరసేన సహాయంతో సముద్రాన్ని దాటి రాముడు కుంభకరుణ్ణి చంపే షాట్ చూపిస్తారు. ఇదే అనుకుంటా టైం ట్రావెల్ అయ్యే పోర్షన్ మణికర్ణిక ఘాట్ దగ్గర జరుగుతుంది. అక్కడే ఈ ఫైనల్ షాట్ కూడా. అసలు రాజమౌళి గారి కాన్సెప్ట్, విజువల్స్, ఆయన విజనరీ చూస్తుంటే ఒక్కటే అనాలనిపిస్తుంది. ఆగలేకపోతున్నాం సార్. ఆ షార్ట్ మేకింగ్ అండ్ ఆ వరల్డ్ అయితే మెస్మరైజింగ్ అనొచ్చు. ఆ వారణాసి టైటిల్లో రాముడు బౌ అండ్ యారో అనే మెటాఫరే కాకుండా జాగ్రఫీకి యూజ్ చేసే కంపాస్ లాగా, టైం ట్రావెల్కి సింక్ అయ్యే టైం రన్ అవుతున్నట్టుగా. అయినా అదేం విజనరీ క్రియేటివిటీ అండి అసలు. డెఫినెట్లీ ఆల్రెడీ హైప్ ఉందనుకోండి ఎస్ఎస్ఆర్ ఫిల్మ్ అంటే, ఇది ఇంకా బాగా పెంచేసింది. కీరవాణి గారు బీజిఎం ఈ షాట్లో ఉంటుంది. ఇది మరి సంగతి. మీరేం గమనించారు ఈ కాన్సెప్ట్ వీడియోలో? మీకెలా ఉంది? కింద కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఆ వరల్డ్ మీకెలా ఉంది? ఇది మరి మన బ్రేక్డౌన్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.